శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాం. ఈరోజు శుభస్థానంలో శుభగ్రహాలలో చంద్రుడు 10వ స్థానంలో శక్తివంతంగా ఈరోజు ఆయన సంతోషంగా మనకు ఎన్నో రకాలుగా మేలు చేసేలాగా సహకారంతో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరిచేలాగా మీకు సహాయం ఇచ్చే స్థానంలో ఉన్నారు. త్వరగా మీరు మీ ఆశయాలను నెరవేర్చుకునే రోజుగా ఈరోజు ప్రారంభించండి. ఈ శుభదినం చాలా శక్తివంతమైనది. సూర్య ఉదయం నుంచి సాయంత్రం లోపల 2 నక్షత్రాల బలం కలిగినప్పుడు ఆ రోజు చాలా శక్తివంతంగా ఉంటుంది. సంతోషంగా మనం కోరుకున్న వస్తువులన్నీ కూడా కొనుక్కునే అవకాశం కలిగిన రోజుగా చెప్పుకోవాలి. అలాగే ఎప్పటి నుంచో మనసులో కోరిక, సొంత ఇంటి కళ నెరవేరాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు మొదలెట్టండి. మీ జీవితంలో మీ ఆశయాన్ని నెరవేర్చుకునే రోజుగా ఉండబోతుంది. ఎందుకు ఇంత శక్తివంతంగా ఉంటుందంటే, చైత్రమాసం అంటేనే వరాలు ఇవ్వడం, కొత్త పంచాంగం ద్వారా శుభగ్రహాల యొక్క అనుగ్రహం అనేది కలగబోతుండడం వల్ల మొదట మనం ప్రారంభించాలి. జీవితంలోనే ఈ తెలుగు ఉగాది తర్వాత మనకు జరగబోతున్న మంచి రోజులు అనేది ప్రారంభం అవబోతుంది. అందువల్ల సొంత ఇంటి కళ నెరవేర్చుకునేదానికి శక్తివంతంగా మీరు కష్టపడుతూ ముందుకు వెళ్ళి సద్వినియోగం చేసుకోవాలి. గ్రహాల సహకారం ఉన్నప్పుడే మనకు మంచి జరుగుతుంది. అందువల్ల 9వ స్థానంలో స్థిరస్థానానికి వెళుతున్న గురు భగవానుడు అన్ని రకాలుగా శుభం చేకూర్చేలాగా మనం రాశికి సహకారం అందించబోయే స్థానానికి వెళ్ళబోతున్నారు. త్వరగా మనం మంచి కార్యక్రమాలని త్వరగా ప్రయత్నిస్తూ మనం ఆశయం ద్వారా దాన్ని నెరవేర్చుకునేలాగా మనం ప్రయత్నించాలి. గురువు ద్వారా మనకు అనేక కార్యక్రమాలు అడ్డంకులు, మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. చివరి గడియలు అంటే గురువు మార్పు జరగబోతున్న చివరి నెల అంటే ఇంకా 50 రోజుల్లోనే గురువు మారబోతున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు అత్యంత కష్టాలు అనేది ఇవ్వడు. కొద్దిగా ఏదన్నా ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు, కష్టాలు, ఆర్థిక సమస్యలని కూడా ఏ గ్రహమైనా కానీ ఆ స్థానాన్ని వదిలేటప్పుడు, శుభస్థానం వైపు వెళ్ళేటప్పుడు మంచి చేయడం అనేది గ్రహాల యొక్క సహకారం అందిస్తుంది. అందువల్ల ఆర్థికంగా మనం బలం పొందే అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ 9వ స్థానంలో ఈ గురువు వెళ్ళబోయే ముందే మనకు రాశిని చూడబడతాడు. తృతీయ స్థానాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. అలాగే 5వ స్థానంలో కూడా వీక్షణ జరగబోతుంది. ఇది తులారాశికే ప్రత్యేకమైన ఒక అదృష్టం అని అనొచ్చు. అందువల్ల మనం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఒక పరిశ్రమ ప్రారంభించాలి అనుకున్నప్పుడు కొన్ని అడ్డంకులు, ప్రారంభంలోనే ఇబ్బందులు, అలాగే వ్యాపార రంగం కానీ, ఉద్యోగ ప్రయత్నం కానీ, ఏదైనా కానీ మీరే సొంతంగా నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా ఈరోజు మీరు ప్రారంభిస్తే ఆ స్థాయికి ఆయన మారేటప్పటికి మీకు అధికారాన్ని కైవసం చేసిస్తాడు. తర్వాత మీ వ్యాపారం కానీ, మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో కానీ అభివృద్ధి పరచడంలో ఆయన సహకారం మీ రాశికి కలిగి ఉంటుంది. అందువల్ల మీరు ప్రత్యేక దృష్టితో ప్రారంభించాలి. కర్తవ్యంతో కష్టపడాలి. విజయం వైపు పోతూ ముందుకు వెళ్ళాలి. మనకు గురుగ్రహం 1 సంవత్సర కాలం ఉంటుంది. తదుపరి మళ్ళీ మంచి స్థానాలకి వెళ్తూనే ఉండబోతున్నాడు. అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైన గ్రహాల యొక్క మార్పులోనే తులారాశికి అదృష్టం కలగబోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఒక మంచి గ్రహం మారబోతుంది. ఆ గ్రహాల వల్ల కూడా మీ స్థాయి
ఎదుగుదల, భవిష్యత్తుని కలిగించే అవకాశం కూడా ప్రారంభమవుతుంది. ఎవరైనా క్లిష్ట పరిస్థితుల్లో, చాలా ఇబ్బందుల్లో, ఆరోగ్యరీతిగా లేక ఆర్థికంగా కానీ అవమానాలు పొందారు, శత్రువుల దగ్గర విమర్శనాలు పొందుతున్నారు, మానసిక ఒత్తిడి అనేది కలిగిస్తూ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండగలుగుతారు. చాలామంది కూడా ఉండగలుగుతారు. ఎందుకంటే ఏదైనా ఒక తప్పు చేయడం అనేది ప్రారంభిస్తుంది మనస్సు. ఆ మనసు వేగవంతంగా ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాల వల్లనే చాలా ఇబ్బందులు పడుతుంటాం. అందువల్ల అదన్నీ కూడా మొత్తం తొలగిపోవాలి, కష్టపడాలి, పైకి రావాలి, కుటుంబంలో మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మనం సదుపాయంలో అంటే మనం ఆహారం కానీ, దుస్తువులు కానీ, వాహనాలు కానీ మనం అనుకున్న స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచి మీరు ప్రారంభించాలి, కష్టపడాలి, పైకి రావాలి. అప్పుడు మీకు ఒక పేరు, ప్రతిష్ట అనేది పెరుగుతుందండి. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ముందుకు అడుగులు వేస్తాం. కష్టాలు, ఇబ్బందులను ఉండేటప్పుడు దైవ దర్శనానికి ఈరోజు సోమవారం దశమి తిథి, శివ ఆరాధన చేసుకోవచ్చు. లేదా మీ ఇష్ట దేవతలని అనుసరించి మీరు పూజలు చేయించుకోవడం వల్ల కూడా ఇబ్బందుల్లో నుంచి బయటపడగలుగుతారు. ప్రత్యేకంగా కుటుంబంలోని అలజడి, అన్నదమ్ముల ప్రభావాలు, భార్యాభర్తల్లో ఇబ్బందులు, పిల్లల వల్ల పెద్దలకి ఇబ్బందులు, ఇలాంటిది చాలా జరుగుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాలలో మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు. త్వరగా మీరు కుటుంబ పరంగా, గోచార పరంగా మీరు శక్తివంతంగా ఉండాలి అంటే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఒక్కసారి దైవ స్థానాలకి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. ప్రత్యేకమైనది ఏమిటంటే కొద్దిగా ఆవేశం, ఇబ్బందులు మానసికంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేలాగా ప్రయత్నించండి. తులారాశి వారికి ప్రత్యేకమైన గ్రహాల యొక్క సహకారం అందబోతుంది. అన్ని విషయాలలో మెరుగైన ఫలితం ఉండబోతుంది. ప్రేమ విషయంలో ఇబ్బందులు పడిన వారు త్వరగా కోలుకుంటారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగంలో త్వరగా చేరడం అనేది కూడా జరగబోతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో ఇబ్బంది పడుతున్న వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి చాలా ఇబ్బందులు కలిగిస్తున్న వారికి త్వరగా మీకు ఏదో ఒక రూపంలో మీకు ధన సంపాదన కలుగుతుంది. అలాగే ఉద్యోగరీతిగా కష్టాలు, మానసిక ఒత్తిడి అనేది సంపూర్ణంగా తగ్గబోతుంది. త్వరగా తులారాశి వారికి